హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన అతడు ఆమె ప్రియుడు నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళు ఆ అడవిలోకి ప్రవేశించి అప్పటికే 7 గంటలైంది. ఉదయం 6 గంటలకి కోయపల్లి నుంచి బయలుదేరారు. ఏడేరు మీదుగా ప్రయాణం సాగించి ఆ చీకటి కారడవిలోకి ప్రవేశించారు. మహర్షితో పాటు రామరాజు కాకుండా మరో కోయ యువకుడు కూడా బయలుదేరాడు. ముగ్గురు ఆ కారడవిలో విశ్రాంతి లేకుండా అన్ని గంటలు ప్రయాణం చేసేసరికి అలుపు వచ్చినట్లుగా అనిపించి ఓ చెట్టు కింద ఆగారు. మహర్షి వెంట తెచ్చిన వాటర్ బాటిల్లోంచి కొన్ని నీళ్లు తాగి ఇచ్చాడు. తనతో తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్స్ 2 వారికిచ్చి ఒకటి తను తీసుకుని చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు. ఇంకా ఎంత దూరం ప్రయాణం చెయ్యాలి? అబ్బో, ఇంకా శానా దూరం నడవాలి దొరా. ఇప్పటికింకా పావు మందం కూడా అవలేదు. ఏం దొరా, కాళ్ళు పీకుతున్నాయా? బస్తీ బాబులంటే సుకుమారమని, కొద్దిగా కూడా కష్టాన్ని ఓర్చుకోలేరని ఎంతవరకు అనుకునేవాడు. అలాంటిది తమతో పాటు ఎక్కడా ఆగకుండా అలుపు లేకుండా అతను ఎండన పడి రావటం రామరాజుకు ఆశ్చర్యంగా ఉంది. మహర్షి మీద అభిమానం పెరిగిపోయింది. అందుకే అంత ఆత్మీయంగా అడిగాడు. లేదు రామరాజు, తెలుసుకోవాలని అడిగానంతే అన్నాడతను. బ్రెడ్ తిని నీళ్లు తాగాక ఖాళీ అయిన వాటర్ బాటిల్ అందుకుని వెంట వచ్చిన కోయ యువకుడికిస్తూ, భీమా, దగ్గరలో నీళ్లుంటే తేరా అన్నాడు రామరాజు. భీముడు అది తీసుకుని లేచాడు. అతను వెళ్ళాక రామరాజు అతనికేసి చూస్తూ, బండెదవ, చిన్నప్పటి నుంచి నా చేతుల్లో పెరిగాడు. ఆడి అందానికి మాటలు రాకపోవటం ఒక్కటే లోటు తప్పితే ఆడు ఆణిముత్యమసొంటోడు బాబు అన్నాడు. అరే, ఇతనికి మాటలు రావా? పొద్దున్నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నడుస్తుంటే అతని తత్వమే అంత అనుకుంటున్నాను అన్నాడు మహర్షి. ఆ యువకుడి అందమైన ముఖం గుర్తొచ్చి మనసంతా జాలితో నిండిపోయింది. ఇంతలో నీళ్ల కోసం వెళ్ళిన భీముడు రాగానే, ఇక మనం బయలుదేరదామా అన్నాడు రామరాజు. మహర్షి తలూపాడు. ముగ్గురు కదిలారు. ఆ నిర్జనారణ్యంలో జనావళికి దూరంగా జంతుజాతికి మధ్యగా మృత్యుకోనలో అమృతం వెతకాలని 2 రోజులు అనుకున్నది నాగకోనకు చేరుకునేసరికి వారికి 3 రోజులు పట్టింది. వెంట తెచ్చుకున్న బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్లు అన్నీ ఎప్పుడో అయిపోయాయి. దారిలో ఎక్కడో ఏ కాయో దొరికితే భీముడు వెళ్ళి తెంపుకొచ్చేవాడు. అవే తిని నీళ్లు తాగి ముగ్గురు తిరిగి నడక సాగించేవారు. 3వ రోజు సాయంత్రానికల్లా వారు ఆ నాగకోన దరిదాపుల్లోకి చేరుకున్నారు. చీకటి పడే సమయం అది. ఉదయం వెళ్ళటం మంచిది. అందాక ఆ చెట్టు నీడన పడుకుందాం అన్నాడు రామరాజు. మహర్షికి కూడా నిజమేననిపించింది. శారీరకంగా బాగా అలసిపోయాడతను. బ్యాగులో మిగిలిన 4 కాయలు తీసి అవే తిని నీళ్లు తాగి చెట్టును ఆనుకుని విశ్రమించాడు మహర్షి. రామరాజు, భీముడు కూడా అతనికి చెరో పక్కన నేల మీద జింక చర్మం పరుచుకుని పడుకున్నారు. కొద్దిసేపటికే అతనికి నిద్ర ముంచుకు వస్తున్నట్లు కళ్ళు మూతలు పడసాగాయి. చెట్ల సందుల్లోంచి మసక వెన్నెల అతను పడుకున్నంత మేరంతా పడి చీకటిని తరిమే వెలుగు దివ్వెలా వెలిగిపోతున్నాడతను. మహర్షికి మాగన్నుగా నిద్ర పట్టింది. భీముడు నిద్ర పట్టక లేచి కూర్చున్నాడు. రామరాజు ఎప్పుడో నిద్రలోకి జారుకుని గుర్రు పెట్టసాగాడు. మొగలి పరిమళం మత్తుగా వీస్తోంది. కొద్దిసేపటికే మహర్షి చప్పున లేచి కూర్చున్నాడు. మెడ దగ్గర ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించేసరికి చేత్తో మెడ తడుముకుంటూ కూర్చున్నాడు. అతను లేవటం, మెడ రాసుకోవటం చూసి ఏమైందన్నట్లుగా సైగ చేసి అడిగాడు భీముడు. ఏమో, ఇక్కడ ఏదో కుట్టినట్టు అనిపించింది అన్నాడు మహర్షి. అనుమానంతో భీముడి కళ్ళు మహర్షి చుట్టుపక్కల గాలించి ఓ చోట హఠాత్తుగా నిలిచిపోయి పెద్దవయ్యాయి. చీకట్లో తళతళా మెరుస్తూ వేగంగా కదిలిపోతున్న సర్పాన్ని చూడగానే చప్పున మహర్షి దగ్గరికి జరిగి మెడ మీద చూశాడు. కోరలు దిగిన గుర్తు. అంతే. మాటలు రావనే విషయాన్ని కూడా మరచిపోయి అప్రయత్నంగా అరవబోయాడు. అతని గొంతు నుండి ఏ శబ్దమూ రాలేదు. కంగారుగా రామరాజును లేపాడు. ఏమిరా? రామరాజు లేస్తూ అడిగాడు. భీముడు ఆదుర్దాగా ఏదో సైగ చేసి చెప్పాడు. ఇదంతా మహర్షికి ఏమీ అర్థం కావడం లేదు. భీముడు అంతగా ఎందుకు కంగారు పడుతున్నాడో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. భీముడు సైగలు అర్థం కాగానే రామరాజు గబగబా లేచి మెడ మీద కాలర్ జరిపి చూశాడు. అంతే. అతని కళ్ళు వెడల్పయ్యాయి. గబగబా లేచి అతని వెంట తెచ్చుకున్న నార సంచిలో నుంచి ఏదో మూలిక తీసి రసం ఆ కూరల మీద పిండాడు.
ఏమైంది రామరాజు? అంతవరకు వారిద్దరి కదలికల్ని ఆశ్చర్యంగా గమనిస్తున్న మహర్షి అడిగాడు. ఏమీ లేదు దొరా, ఏదో చిన్న ఇసప్పురుగు కుట్టింది. ఏమనిపిస్తోంది దొరా? అతని ముఖ కవళికల్నే పరిశీలనగా గమనిస్తూ అడిగాడు. ఏదో కొద్దిగా మత్తుగా ఉందంతే. ఈ పూటకి కునుకు తీయమాకండి, జాగారం చెయ్యాల. చిన్న కునుకు తీసినా ఇసం శరీరం అంతా పాకుద్ది. మందేసినాను, భయమేమీ లేదు దొరా, మీరిలా కూకోండి అంటూ మహర్షిని కాస్త దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. భీమా, కాసిన నీళ్ళు ఇయ్యరా. భీముడు వాటర్ బాటిల్ తీసి అందించాడు. ఈటితో ముఖం మీద సల్లుకోండి, మత్తు ఎగిరిపోద్ది అంటూ ఆ బాటిల్ని అందించాడు రామరాజు. ఆ నీటితో ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ, రామరాజు, నాకో సాయం చేస్తావా అని అడిగాడు. చెప్పండి దొరా. ఏమీ లేదు. ఇక్కడ నాకేమైనా జరిగితే ఆ మందును నా స్నేహితురాలి భర్తకు అందించగలవా? అలా మాట్లాడకండి దొరా, మీకేవీ కాదు. మా ప్రాణాలు ఒగ్గైనా మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చే పూసి నాది. అలాంటివేమీ ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగే పక్షంలో. రామరాజు అతని ముఖం వంకే పరిశీలనగా చూశాడు. తనకేమైనా పర్వాలేదు, తన స్నేహితురాలి భర్త క్షేమం ముఖ్యం అనుకోవటం రామరాజుకు చాలా అద్భుతంగా తోచింది. పులో ఎలుగుబంటో తరుముతుంటే పక్కవాడి గురించి పట్టించుకోకుండా తన ప్రాణం దక్కిందే చాలన్నట్టుగా పరుగు తీసే ఆటవిక న్యాయంలో ఈ వ్యక్తిత్వం విశిష్టమైనదిగా అనిపించింది. తెల్లవారే వరకు ముగ్గురు అలాగే కూర్చున్నారు. మహర్షిలో మార్పేమీ లేకపోవటంతో, మందు బాగా పనిచేసిన దొర అన్నాడు. 6 గంటలకు అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. ముందు చిన్న అడవి, అది దాటిన తర్వాత దట్టంగా పెరిగిన మొగలి పొదలతో కాస్త ఏటవాలుగా ఉన్న ఆ నాగకోన ప్రారంభమైంది. మొగలి పొదలు తప్ప ఆ ప్రాంతంలో మరే చెట్లు కనిపించడం లేదు. ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ ఏటవాలుగా ఉన్న ఆ కొండని ఎక్కసాగారు. మహర్షి చెరోపక్క రామరాజు, భీముడు కవర్ చేస్తూ నడుస్తున్నారు. భీముడి చేతిలో చిల్ల కర్రని ఎలర్ట్గా పట్టుకుని ఉన్నాడు. ఏ క్షణంలో ఏ సర్పం అటాక్ చేస్తుందో అన్నట్లుగా భీముడి చూపులు డేగ చూపుల్లా చూస్తున్నాయి. బుస్సుమన్న శబ్దం. మహర్షి ఎగిరి 2 అడుగులు పక్కకు దూకాడు. క్షణంలో ప్రమాదం తప్పింది. గోధుమ అన్న త్రాచు ఒకటి దారికి అడ్డంగా పడగలు విప్పి బుసలు కొడుతోంది. ఒళ్ళు జలధరించినట్లుగా అయింది అతనికి. అది దారికి అడ్డంగా ఉండి వారిని కదలనివ్వడం లేదు. భీముడి వంక సాభిప్రాయంగా చూశాడు రామరాజు. మరుక్షణంలో భీముడి చేతిలోంచి కర్ర పడగని నేలకేసి కొట్టింది. అలాగే 2 నిమిషాలు నలుపుతుంటాడు. కాపు తోక అటు ఇటు కొట్టుకుని ఆ తరువాత చలనం ఆగిపోయింది. మహర్షి నుదుటి మీద చిరుచెమటలు అలుముకున్నాయి. కాస్తలో ఎంత ప్రమాదం తప్పిందో ఊహించుకుంటేనే శరీరం రోమాంచితమైంది అతనికి. జరగాల్సిన ప్రమాదం ముందే జరిగిపోయిందని, గరళం క్షణానికి అతని నరాన వ్యాపిస్తుందని తెలియని అతను తేలిగ్గా నిట్టూరుస్తూ ముందుకు కదిలాడు. ఎండ క్షణానికి ఎక్కువవుతోంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోసాగింది. దానికి తోడు దట్టంగా పెరిగిన మొగలి పొదలు అక్కడక్కడా అడ్డంగా వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నాయి. భీముడు వాటిల్లో మూలికల కోసం వెతుకుతూనే చిన్న కొడవలితో కొమ్మలు నరుకుతూ దారి సుగమం చేయసాగాడు. మహర్షికి సంజీవిని మూలిక కోసం వెతికే హనుమంతుడు గుర్తొచ్చాడు. వాయుపుత్రుడు కాబట్టి ఏకంగా పర్వతాన్నే తీసుకువచ్చాడు. ఇక్కడ ప్రయత్నం కూడా అలాంటిదే. అయితే తాము మాత్రం ప్రతి మొక్క వెతకాల్సిందే. చెప్పులు తెగిపోయాయి, ఒళ్ళు గీరుకుపోయింది, చర్మం నల్లబడింది, పెదాలు పగిలిపోయాయి. అతను కూడా ఒక ఆటవికుడిలాగానే ఉన్నాడు. పళ్ళ బిగువున పట్టుదల అదిమిపట్టి వారితో కలిసి నడుస్తున్నాడు. నడుస్తున్న రామరాజు చప్పున ఆగిపోయాడు. కొద్ది దూరంలో చిన్న మొక్క, లేత పసుపు రంగులో, భూమికి 6 అంగుళాల ఎత్తులో ఉందది. అదే ఆ మొక్కనే, గట్టిగా అరిచాడు రామరాజు ముందుకు వంగుతూ. భీముడు చప్పున దాన్ని అందుకోబోయాడు. అది గమనించి భుజం పట్టి ఆపేశాడు రామరాజు. అదున్న చోట పాముంటాది, జాగ్రత్తగా తెంపాల. అట్టా తొందరపడితే పానానికే ప్రమాదం. ఆ సిల్లకర్రిటి అంటూ అతని చేతిలోని కర్రను తీసుకుని పొదలో అలికిడి చేశాడు. అంతే. సముద్రపు ఒడ్డున చిన్న చేప పిల్లను వేస్తే బొరియల్లోంచి పీతలన్నీ ఎలా పరుగు పరుగున వస్తాయో అలా ఆ పొదలో నుంచి 4-5 పాము పిల్లలు అతివేగంగా బయటకు పరుగు తీశాయి. దొరా, జాగ్రత్త హెచ్చరిస్తూనే రామరాజు పక్కకు దూకాడు. భీముడి కాళ్ల మధ్యలో నుంచి వెళ్ళిందో పాము పిల్ల. ఆ పొదలో ఉన్న విషపురుగులన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఇక ఆ మొక్కని పేకాలని ముందుకు అడుగు వేయబోయిన రామరాజు హఠాత్తుగా వెనక్కి గెంతి నేల మీద వెల్లికిలా పడ్డాడు.
మహర్షి ఆశ్చర్యంగా అటువైపు చూశాడు. ఎదురుగా నేలకు 3 అడుగుల ఎత్తులో హూత్కారం చేస్తూ ఉన్న 4 అడుగుల పొడవు పడగ వేసి నల్లగా మెరుస్తూ కనిపించింది అతనికి ఓ కృష్ణ సర్పం. రామరాజు కదిలితే అది కాటు వేయటానికి సిద్ధంగా ఉంది. రామరాజు పాదం సరిగ్గా దానికి అడుగు దూరంలో ఉంది. ఏ క్షణంలోనైనా అది కాటు వేయవచ్చు. భయమంటే తెలియని భీముడు కూడా అచేతనుడై కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. మహర్షి దానికి కుడి పక్కన 3 అడుగుల దూరంలో ఉన్నాడు. అతను పాదాన్ని అంగుళం కదల్చినా అది అటాక్ చేయగలదు. క్షణాలు ఈటెల్లా పొడుస్తున్నాయి. రామరాజు ఇక తన పని అయిపోయిందనే అనుకున్నాడు. కృష్ణసర్పం కాటుకు అతనికి తెలిసిన ఏ మూలిక లేదు. క్షణాల్లో ప్రాణం పోతుంది. బాధగా కళ్ళు మూసుకున్నాడు రామరాజు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఎక్కడి నుండి దూసుకువచ్చిందో ఓ డేగ రివ్వున వచ్చి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో ఎగిరిపోయింది. అంతా నిశ్శబ్దం. రాబోయిన తుఫాను సద్దుమణిగినట్లు భీముడి కళ్ళల్లో క్రమక్రమంగా రిలీఫ్ కనిపించింది. కళ్ళు తెరచిన రామరాజుకు జరిగిందేమిటో అర్థం కాలేదు. మొత్తానికి ఏదో జరిగిందని మాత్రం అర్థమై మెల్లగా కళ్ళు తెరిచాడు. అక్కడ సర్పం కనిపించలేదు. ప్రశ్నార్థకంగా చూస్తూ లేచాడు. భీముడు ఆనందంగా వచ్చి రామరాజు చెయ్యి పట్టుకుని సైగ చేస్తూ జరిగింది చెప్పాడు. రామరాజు ముఖంలో పోయిన కళ వచ్చినట్లయింది. తేలిగ్గా నిట్టూరుస్తూ ఇంకా ఏమైనా మిగిలాయేమోనని కర్రతో పొదను జాగ్రత్తగా కదిపి చూశాడు. ఏమీ కనిపించలేదు. మెల్లగా వంగి ఆ చిన్న మొక్కను పీకాడు. దొరికింది దొర, ఇంకా మనం బేగెళ్ళిపోదాం. ఏడుంటే ఎప్పుడేమవుద్దో అన్నాడు రామరాజు. ఇది కాకుండా ఇంకేదో విషయం కావాలన్నావు కదా రామరాజు అన్నాడు మహర్షి. అవును దొర, రక్తపింజే రిసం కావాలా? అది మన పల్లెలో ఏ పుట్టలోనో పట్టొచ్చు. మరైతే ఇక ఆలస్యం దేనికి, వెళదాం పదా అంటూ కదిలాడు మహర్షి. ముగ్గురు జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేటప్పుడు క్లియర్ చేసుకున్న దారి గుండా కిందికి దిగసాగారు. అప్పటికి మధ్యాహ్నమైంది. ఎండ చండ్రనిప్పులు చెరుగుతోంది. వచ్చిన పని అయిపోయిందన్న సంతోషంలో ఉన్నారందరూ. అందుకే కాస్త నెమ్మదిగా దిగటం మొదలుపెట్టారు. దాదాపు క్రిందికి దిగబోతుండగా ఓ చోట భీముడు హఠాత్తుగా ఆగిపోయాడు. వాడి చూపులు బాకుల్లా ఓ చోట స్థిరంగా నిలిచిపోవటం చూసి ఇద్దరూ అటువైపు చూశారు. మొగలి పొద మొదట్లో చుట్ట చుట్టుకుని పడుకుని ఉంది ఓ సర్పం. దాని చర్మమంతా పొలుసులు పొలుసులుగా ఉండి చూడగానే అసహ్యం పుట్టించేలా ఉంది. అది మనిషిని కుట్టిందంటే ప్రాణం పోదు గాని మనిషి శరీరం కూడా కొన్నాళ్లకు అలాగే మారిపోయి చర్మం పొలుసులుగా ఊడిపోతూ ఉంటుంది. ఆ పామును చూసి తేలిగ్గా ఇది మాన్నేం సేయిదులే, పడుకుని ఉంది అంటూ భీముడి చేయి పట్టుకుని కదలబోయాడు రామరాజు. భీముడు కదల్లేదు. ఎక్కడో చూసిన జ్ఞాపకం. హఠాత్తుగా అలాంటి పాముని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చినట్లు రామరాజు వైపు తిరిగి సైగ చేస్తూ ఏదో చెప్పాడు. రామరాజుకు ముందేమీ అర్థం కాలేదు. చక్కగా చెప్పు, నాకేం అర్థం కావట్లా అన్నాడు రామరాజు. భీముడు కదలి మహర్షి మెడ మీద కాలర్ పక్కకు జరిపి ఘాట్లు చూపిస్తూ అక్కడ కాటు వేసింది అదే పాము అన్నట్లుగా సైగ చేశాడు. అంతే. రామరాజులో క్షణకాలం చలనం ఆగిపోయింది. భీముడు చెప్పిన విషయం అర్థం కాగానే రామరాజు మెదడు మొద్దుబారిపోయింది. మహర్షి కూడా ఆశ్చర్యంగా ఆ పామును చూశాడు. తన మెడ మీద కుట్టింది ఎంత భయంకరమైన పాము అనుకోగానే అప్రయత్నంగా అతని వడలు జలధరించింది. దాని కాటు ప్రభావం తెలిస్తే ఇంకెంత వణికిపోయేవాడో. జరగబోయే పరిణామం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామరాజు. ప్రస్తుతం అతని మెదడంతా శూన్యంగా మారిపోయింది. ఏమండి, సోఫాలో భర్త పక్కన కూర్చుంటూ పిలిచింది సిరిచందన. ఏమిటి? నేనొకటి అడుగుతాను, చెప్తారా? అడుగు సిరి. అది కాదండి, ఈ విషయంలో. ఆ తర్వాత ఏం చెప్పాలో తెలియనట్లు ఆగిపోతూ అడగమంటారా అంది సందిగ్ధంగా. అడుగు. ఈ ఫోటోలో అమ్మాయి ఎవరండి? ఆమె అడిగేసిందన్న మాటే గాని వేల వేల విస్ఫోటనాల్ని ఎదుర్కోవలసి వస్తుందేమోనన్న భయం ఆవహించి అతని ముఖంలోకి చూసింది. ఏ ఫోటో? అతను అర్థం కానట్లుగా అడిగాడు. మీ పర్సులో దొరికిందండి. అతను ఒక్క క్షణం మౌనంగా అయిపోయాడు. అభావంగా కనిపించి అతని కళ్ళ వెనుక ఎన్ని దృశ్యాలు సినిమా రేళ్లలా తిరుగుతున్నాయో ఊహించలేని ఆమె అతను మాట్లాడకపోవడంతో తిరిగి రెట్టించింది. చెప్పండి, ఎవరా అమ్మాయి అంటూ. సిరి, అదంతా నా జీవితంలో జరిగిన ఓ విషాదగాథ. ఇప్పుడు అదంతా ఎందుకు? సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను అన్నాడతను. విషాదగాథ అంటే భగ్న ప్రేమ అన్న అనుమానం ఆమెలో ప్రవేశించింది. తెరిచినా మూసుకున్నట్లు ఏ భావమూ లేకుండా ఉన్న
అతని కళ్ళల్లోకి వెతుకుతూ ఇప్పుడే చెప్పాలి అంది పట్టుదలగా. ఆమె కంఠంలో పలికిన స్థిరత్వానికి అతడు భీతి చెందినా అది బహిర్గతపరచకుండా సరే నీ ఇష్టం, ఎప్పటికైనా నీకు చెప్పాలనుకుంటున్న విషయమే ఇది అంటూ చెప్పటం ప్రారంభించాడు. నేను ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఓ రోజు ఒక ముసలాయన్ని యాక్సిడెంట్ నుండి రక్షించాను. అతను కృతజ్ఞతతో నన్ను దగ్గరలో ఉన్న వారింటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి శ్రీవాణి తన తండ్రిని రక్షించినందుకు నన్ను ఎంతో మెచ్చుకుని అన్నయ్య అంటూ రాఖీ కట్టింది. అప్పటి నుండి ఆమె నా చెల్లెలే అనుకునేవాణ్ణి. నా ట్రైనింగ్ పూర్తయ్యాక ఆ అమ్మాయికి పెళ్ళై వైజాగ్లో ఉంటుందని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. చాలా రోజుల తరువాత కలుసుకున్నందుకు చనువుగా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ భర్త వచ్చి అపార్థం చేసుకుని నేనెంత చెబుతున్నా వినిపించుకోకుండా నా కళ్ళ ముందే ఆమెను చంపి తప్పించుకు పారిపోయాడు. ఆ తరువాత అతనికి ఉరిశిక్ష పడిందనుకో. అలా చనిపోయిన నా చెల్లెలు ఫోటో తెచ్చుకుని అప్పుడప్పుడు గుర్తు చేసుకుని బాధపడేవాడిని. అది తప్పంటావా? చెప్పడం ఆపి ఆమె చేతి మీద తన చేతిని వేసి చెప్పు, నేను చేసింది తప్పైతే ఆ ఫోటోని ఇప్పుడే చించి మొక్కలు చేసి బయట పడేస్తాను అన్నాడు. పూర్తిగా చెప్పగానే ఆమె మనసు మేఘంలా కరిగిపోయి దుఃఖాశ్రువులను వర్షింపచేసింది. అతని చేతిని గుండెలకు హత్తుకుంటూ నన్ను క్షమించండి అంది. ఇందులో క్షమాపణల ప్రసక్తి దేనికి? అది సహజం. భర్త మనీ పర్సులో ఓ అమ్మాయి ఫోటో కనిపిస్తే ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు అంతే. ఇంకా నేను అదృష్టవంతుణ్ణి. చెప్పేది వినిపించుకోకుండా ఆ ఒక్క ఆధారంతో జీవితాంతం సాధించే వారిని ఎందరినో చూశాను. నీలాంటి సహృదయురాలు నాకు భార్యగా దొరకటం నా అదృష్టం. అసలే మెత్తబడ్డ మనసు మరింత మెత్తనై తేలికైపోయింది. ఆమెలో ఆనందం అధికమైంది. దానికి తోడు కన్నీరు. విషాదానికి సంతోషానికి దగ్గరి చుట్టం. ఆనంద బాష్పమట. అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు. తీరా దయచేసినాక నీ రూపు తోచదయ్యయ్యో అన్నట్లుగా నీటితో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ ఆమె భర్త వైపు చూసింది. మసక వెన్నెల్లో పలుచని మేఘం కప్పిన చంద్రుల్లా కనిపించాడతను ఆమెకు. చప్పున అతని గుండెల్లో తలదాచుకుంది. తుఫాను ఉధృతం తగ్గినట్లుగా అనిపించగానే అతను తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు. ఆమె ఊపిరి అతని రొమ్ము భాగంలో వెచ్చగా తగులుతుంటే అతనిలో సహజమైన చిలిపితనం బయటపడింది. దేవిగారికి మంచి మూడు వచ్చినట్లుంది అన్నాడు. చీ పొండి అంది ఆమె తలని మరింత గట్టిగా అతని గుండెల కానిస్తూ. ఎటు పోవాలన్నా నువ్వు తీసుకెళ్లాల్సిందే అంటూ చిన్నగా నవ్వాడతను. మీరలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను అంది చిరుకోపంగా. సరే సరే, ఇంకెప్పుడు అనంలే, చెంపలు వాయించుకోబోతూ అన్నాడతను. అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని వారిస్తూ, అయినా ఈ బాధ మీకెంతో కాలం ఉండదండి. మరో 3 రోజుల్లో మహర్షి ఆ మందేదో తీసుకువస్తాడు. మీరు మళ్ళీ చక్కగా చూడగలుగుతారు అందామె. అలా అంటున్నప్పుడు అడవిదారిలో ఒంటరిగా వెళుతున్న మహర్షి రూపమే మెదిలి ఒక్క క్షణం మనసు కలుక్కుమంది. తన స్వార్థం కోసం అతను మృత్యుగృహం లాంటి అడవిలోకి వెళుతున్నా వారించలేకపోయింది అనుకుంది. ఆమెకు మహర్షి మంచితనాన్ని భర్తకు వివరించాలనిపించింది. నిజంగా మహర్షి ఎంతో మంచివాడు కదండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అది కాదండి, మీకోసం అతనెంత రిస్క్ తీసుకుంటున్నాడు. నిజమే, కానీ ఇలాంటి సమయంలో అతన్ని గూర్చి ఎందుకు చెప్పు అన్నాడతను మత్తుగా ఆమె మెడవంపులో ముఖాన్ని దాచుకుంటూ. మంచిని మెచ్చుకోవడానికి సమయం సందర్భం దేనికి అందామె. భర్త అతనిలోని మంచిని గుర్తించలేకపోతున్నాడనే బాధ, గుర్తించాలనే తపన ఆమె కంఠంలో ధ్వనించింది. తనకిష్టమైన వారి గురించి తన వాళ్ళు కూడా ఇష్టంగా మాట్లాడాలనే అమాయకత్వం ఆమెలోనూ ఉంది. అందుకే అతను ఏమాత్రం స్వార్థం లేకుండా ఈ పని చేస్తున్నాడు. మీకోసం ఆలోచించే వ్యక్తి గురించి మీరు కాస్త కూడా ఆలోచించకపోవటం ఏం బాగాలేదు అంది. అదంతా నా కోసం కాదు. ఆమెకు అర్థం కాలేదు. అవును, అతనంత చేసేది నీకోసం అన్నాడతను. ఆమె అదిరిపడి దూరంగా జరుగుతూ, ఏంటండి మీరనేది అంది. నా ఉద్దేశం స్నేహితురాలు కష్టం చూడలేక అంత రిస్క్ తీసుకున్నాడని. మీద దూకబోతున్న పులి తోక ముడుచుకుని పిల్లిలా వెళ్ళిపోయినట్లుగా అనిపించింది ఆమెకు ఆ మాట. అదంతా నీకోసం చేస్తున్నాడు అనగానే ఆమెకు ఆ మాటకి మరో అర్థం తీసుకుని భయపడింది. అతను మరో అర్థాన్ని జోడించి ఆ మాట అన్నాడని తెలియక ఆమె కృతజ్ఞతతో అతని భుజం మీద తలానించింది.
ఆ పాము పొలుసుల గురించి ఏమీ తెలియని మహర్షి ప్రమాదం తప్పిపోయింది కదా అనుకున్నాడు. కానీ రామరాజులో కలవరం క్షణానికి పెరిగిపోసాగింది. అయితే వయసు నేర్పిన అనుభవం వల్ల అతను బయటపడలేదు. కొద్దిసేపటి తరువాత తేరుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా, మీ ఇద్దరూ దిగి ఆ చెట్టు కింద కూకోండి, నేను వెనకాలొస్తాను అనేసి సమాధానం కోసం చూడకుండా వెనక్కి తిరిగి పొదల్లో కలిసిపోయాడు. వెళుతున్న అతన్ని చూసి మహర్షి ఏదో అడగబోయి, బహుశా వేరే ఏ మూలికల కోసమో వెదకటానికి వెళుతున్నాడు అనుకుని మౌనంగా కిందికి దిగసాగాడు. భీముడు కూడా అతని పక్కనే అడుగులు వేస్తూ అతన్ని అనుసరించాడు. భీముడి మొహం కూడా ఉద్వేగంగా ఉంది. కిందికి దిగి చెట్టు నీడన కాసేపు సేద తీరాక అప్పుడు గుర్తుకొచ్చింది ఆకలి. బ్యాగులో ఏమైనా కాయల్లాంటివి మిగిలాయేమోనని చూశాడు. ఏమీ లేవు. భీముడి వైపు తిరిగి, ఇక్కడేమైనా తినడానికి పనికొచ్చే కాయలు దొరుకుతాయా అని అడిగాడు. చూసొస్తానని సైగ చేసి వెళ్ళిపోయాడు భీముడు. మహర్షి వాటర్ బాటిల్లోని నీళ్లు తాగేసి కొద్దిగా నీళ్లు ముఖం మీద చల్లుకుని టవల్తో తుడుచుకున్నాడు. జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకుని చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు. సిగరెట్ తాగటం పూర్తయ్యేసరికి భీముడు టవల్ నిండా ఏవేవో కాయలు మూటగట్టుకుని తీసుకువచ్చాడు. లేత గోధుమ రంగులో గుండ్రంగా నిమ్మకాయ సైజులో ఉన్నాయవి. ఏం కాయలవి అడిగాడు మహర్షి. తొందరపడి తింటే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోననే అనుమానంతో. కానీ వాడికి నోరు లేదన్న విషయం గుర్తొచ్చి తినొచ్చా అని సైగ చేశాడు. వాడు సమాధానంగా 4-5 కాయలు పగలగొట్టి లోపలి గుజ్జు తీసుకుని తిన్నాడు. తినొచ్చు అని సైగ చేశాక తీసుకుని తినటం ప్రారంభించాడు. కడుపు నిండిన తరువాత నిద్రమత్తు ఆవరించింది అతన్ని. టవల్ పరుచుకుని చెట్టు కిందే మేను వాల్చాడు. భీముడు కూడా చెట్టు మొదలకు అనుకుని విశ్రమించాడు. కొద్దిసేపటికి ఇద్దరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. తిరిగి వాళ్ళు లేచేసరికి పల్చగా చీకటి ముసురుకుంటోంది. టైం చూసుకున్నాడు. సాయంత్రం 6 అయింది. రామరాజు ఇంకా రాలేదు. అలాగే కూర్చుని రామరాజు కోసం చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. 6:30 అవుతూ ఉండగా వచ్చాడు రామరాజు. ముఖమంతా వడలిపోయి బాగా అలసిపోయినట్లుగా ఉన్నాడు. రాగానే నేల మీద చతికిలబడి కూర్చుంటూ, దొరా, మనం ఈ రేతిరి ఏడ్నే ఉండి తెల్లారి నాకు వెళ్ళాలా అన్నాడు. అవును, క్రిందికి దిగాక మళ్ళీ ఎందుకు పైకి వెళ్ళావు ఒక్కడివే అడిగాడు మహర్షి. ఇందాక మనం తెచ్చినట్లాంటి మూలిక కోసమే వెళ్ళాను దొరా. ఎందుకు, మనకిది సరిపోదా? అది ఒక్క మడిసికే సరిపోద్ది, మరో మడిసికి కూడా కావాలా? ఎవరికి? మీకే దొరా. ఆ మాట వినగానే ఉలిక్కి పడ్డాడు మహర్షి. నాకేమైంది? నా కళ్ళు బాగానే ఉన్నాయిగా. ప్రమాదం మీ కళ్ళకు కాదు, మీ శరీరానికే వచ్చింది దొరా. ఏమీ కాని ఓ మడిసి కోసం పేనాలకు తెగించి మీరొస్తే అది గుర్తించలేని దేవుడు మీకేసెచ్చేశాడు అన్నాడు రామరాజు. నువ్వనేది నాకు అర్థం కావడం లేదు. నాకేమైంది రామరాజు? రామరాజు క్షణకాలం మౌనంగా అతని ముఖం వంకే పరిశీలనగా చూస్తూ ఉండిపోయాడు. పచ్చటి శరీర ఛాయతో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆ ముఖం పాము చర్మం కన్నా హీనంగా తయారవబోతోందని తలుచుకుంటేనే అతని గుండె ముళ్ళుతో కెలికినట్లు అవసాగింది. ఎప్పటికైనా చెప్పక తప్పదనిపించి ప్రారంభించాడు. మిమ్మల్ని కాటేసిన ఇసపురుగు మామూలుది కాదు దొరా. దాని కాటు పడినాక మడిసి చర్మం మీద దాని చర్మంలాగానే పులుసులు పట్టుద్ది. మడిసిలో ఇసం పెరిగిపోద్ది. ఇంకా మడిసికి పాముకి తేడా ఏమీ ఉండదు. మహర్షి శరీరం జలతరించింది. అప్రయత్నంగా అతని అరిచెయ్యి వెళ్ళి ముఖాన్ని తడిమింది. మరైతే దానికి మందేమీ లేదా అడిగాడు. ఉంది, మీ స్నేహితుడికి కళ్ళు తెప్పించే ఈ మూలికే దానికి ఇరుగుడు. రసం పిండి రక్తపింజేరి ఇసం కలిపి చంద్రగ్రహణం రోజు ఎన్నెట్లో పెట్టాలా? అప్పుడు అది రాస్తే మీ నెత్తుర్లో కలిసిన ఇసం ఇరుగుడైపోద్ది. కానీ దొరా అని ఆగిపోయాడు, ఏదో చెప్పటానికి సంశయిస్తున్నట్లు. పర్వాలేదు చెప్పు, ఇంతకన్నా భయంకరమైన నిజాలు ఈ గుండె తట్టుకోగలిగింది అన్నాడు మహర్షి. అప్పటికే అతనిలో ఏదో వైరాగ్యభావం చోటు చేసుకోసాగింది. మరో మూలికేదీ లేదు దొరా. 4 రోజుల్లో ఆ మందు మీరు తాకపోతే ఇసమంతా శరీరం నిండిపోద్ది. అప్పుడే మందేసినా పనిచేయదు. అతను కొద్దిగా కంపించాడు. ఏమీ మాట్లాడలేక అలాగే చూస్తూ ఉండిపోయాడు. రామరాజు తిరిగి కొనసాగించాడు. అందుకే మళ్ళీ వెనక్కెళ్ళింది. ఇటుపక్క ఎక్కడా దొరకలేదు. రేపు పొద్దు పొడిసే ఏళ్ళకి వెళ్ళి ముగ్గురము కోనకు ఆ పక్క ఎదకాల.
అదృష్టం బాగుండి దొరికితే మీ ఆరోగ్యం బాగుపడుద్ది అన్నాడు. మహర్షి సమాధానం చెప్పలేదు. మౌనంగా కూర్చుని ఉన్నాడు. అతనికి జరగబోయేది తలుచుకుంటే బాధ కలగటం లేదు. ఇంతకుముందు తన జీవితంలో జరిగిన సంఘటనల కన్నా పెద్దదేమీ కాదన్నట్లుగా అతని ముఖం భావరహితంగా ఉంది. ఉదయం లేవగానే ముగ్గురు మళ్ళీ బయలుదేరారు. ఆ రాత్రి ముగ్గురు వంతుల వారీగా కాపలా ఉండటం వల్ల సరిగ్గా నిద్రలేక అందరికీ నీరసంగానే ఉంది. దానికి తోడు 3 రోజులు అనుకున్నది 5 రోజులైంది. సరైన ఆహారం లేదు. నడక ఎక్కువ అవడం వలన కాళ్ళు లాగుతున్నాయి. అయినా పట్టు వదలకుండా నాగకోనకి ఆవలి పక్కగా ప్రయాణం సాగించారు ముగ్గురు. ముందు వైపు నుండి చూస్తే చిన్నగా కనిపించే ఆ కోన చుట్టూ తిరిగే కొద్దీ చాలా విశాలంగా మారిపోయి ఉంది. ముందుగా కోన ఎక్కకుండా కింద నుంచే కొద్ది దూరం నడిచి కోనకు వెనక వైపుకి వెళ్ళారు. అటువైపు మరింత దట్టమైన పొదలతో కూడి ఉంది. భీముడు 2 ఎండు కొమ్మలు విరిచి చిల్లకర్రలా తయారు చేసి మహర్షికి ఒకటిచ్చి తానొకటి తీసుకున్నాడు. వారి వెంట తెచ్చుకుంది రామరాజు చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సాధ్యమైనంత వరకు కొమ్మలను నరికే అవసరం లేకుండా చిన్న సందులా ఉన్నా ఆలోచించి దూరిపోతూ కొద్ది దూరం వెళ్ళారు. పాము పిల్లలు బొద్దింకల్లా దారికి అడ్డంగా తిరుగుతూనే ఉన్నాయి. రామరాజు, భీముడు ప్రతి పొద వెతికసాగారు ఆ మూలిక కోసం. ఎంత గాలించినా దొరకడం లేదు. పైన ఎండ తల మార్చేస్తోంది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయి బట్టలన్నీ ముద్దగా మారిపోసాగాయి. విపరీతమైన దాహం వేయసాగింది వారికి. బయలుదేరేటప్పుడు బరువెందుకని తమ వెంట తెచ్చుకున్న సామాన్లన్నీ వారు అంతకుముందు విశ్రాంతి తీసుకున్న చోటే చెట్టు దగ్గరే వదిలేసే వచ్చారు. వాటితో పాటు వాటర్ బాటిల్స్ అక్కడే ఉండిపోయాయి. కోన ఎక్కే ముందు చిన్న ఏరు లాంటిది కనపడితే తాగారు. చీకటి పడే వరకు కోన మొత్తం చుట్టూ వచ్చినా వారికి ఆ మూలిక దొరకలేదు. ఇక లాభం లేదని కిందికి దిగారు. మసక చీకటి కమ్ముకుంటోంది. దిగాక ఏటి నీరు తాగి ముఖాలు కడుక్కున్నారు. ఏం చేద్దాం దొరా? రామరాజు అడిగాడు మహర్షిని. ఏముంది, తిరిగి వెళ్ళిపోదాం. చంద్రగ్రహణం దగ్గర పడుతోంది. అనుకున్న సమయానికి మనం కోయపల్లె చేరుకోవాలి అన్నాడతను. అది కాదు దొరా. రామరాజు చెప్పబోయేది అర్థమైనట్లు, నా గురించి ఆలోచించుకు రామరాజు. ముందు నా స్నేహితురాలి జీవితం బాగుపడాలి అన్నాడు. రామరాజు ఏమనుకున్నాడో ఏమో తర్కించలేదు. ముగ్గురు కలిసి ఆ మసక వెన్నెల్లో తిరుగు ప్రయాణం సాగించారు. అక్కడక్కడ అరగంట కన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకోకుండా నడిచి 2 రోజుల్లో కోయపల్లె చేరుకున్నారు. ఆ రాత్రే చంద్రగ్రహణం. వెళ్ళగానే మహర్షిని విశ్రాంతి తీసుకోమని చెప్పి రామరాజు రక్తపింజేరు విషం కోసం గూడెపు యువకుల్ని 4 జట్లు చేసి అడవికి పంపించాడు. వారు సాయంత్రం 7 లోపు ఆ విషం తీసుకువచ్చారు. ఈ లోపులో రామరాజు నాగకోన నుండి తెచ్చిన మూలిక రసం పిండి ఒక ఎద్దు కొమ్ములో చేసిన భరిణలో పోశాడు. వాళ్ళ ఆ విషం తీసుకుని రాగానే అది ఆ రసంలో కలిపాడు. కొండదేవర ముందున్న బలిపీఠం మీద పెట్టి ఆ రాత్రంతా జాగారం చేశాడు రామరాజు, కొండదేవరను పూజిస్తూ. తెల్లవారింది. మహర్షి రామరాజు దగ్గరకు వెళ్ళి, మందు తయారైందా రామరాజు అని అడిగాడు. అయింది దొరా. మరైతే ఆలస్యం దేనికి? తొందరగా వెళ్ళి రవితేజకి కళ్ళు తెప్పించే ప్రయత్నం చేద్దాం అన్నాడు మహర్షి. రామరాజు క్షణం మౌనంగా ఉండి తరువాత స్థిరంగా చూస్తూ, ఆ మందు ఎవ్వరికి ఈదలుచుకోలేదు దొరా అన్నాడు. అదిరిపడ్డాడు మహర్షి. సిరిచందన నిద్ర రాక అటు ఇటు దొర్లుతోంది. పక్కన భర్త అటు తిరిగి నిద్రపోతున్నాడు. టైం చూసింది. 12:30 అవుతోంది. ఎంతోసేపటి నుండి కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రపోవాలన్నా పోలేకపోతోంది. ఆ రోజే చంద్రగ్రహణం. మహర్షికి ఆ మూలికలు దొరికాయో లేదో, ఆ అడవిలో సరైన తిండి లేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో అనిపించసాగింది. భగవంతుడి దయవల్ల రవితేజకు కళ్ళు వస్తే చాలు అనే ఆలోచనల్లో ఉన్న ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది అతనిచ్చిన ఉత్తరం. చంద్రగ్రహణం దాటిన మరునాడు గనుక రాకపోయుంటే చదవమన్నాడు. ఒకవేళ వస్తే చదవకుండానే తిరిగిచ్చేయమని చెప్పి వెళ్ళాడు. అంటే అసలు ఆ ఉత్తరంలో ఏముంది? ఏం రాసి ఉంటాడు? ఆమెకు ఆ ఉత్తరం గుర్తుకు రాగానే ఆసక్తి ఆపుకోలేకపోయింది. లేచి టేబుల్ ల్యాంప్ వెలిగించి డ్రాయర్లో ఉన్న ఆ కవరు బయటకు తీసింది. కుర్చీ దగ్గరకు లాక్కుని తెరిచింది. గులాబీ రంగు కాగితం మీద అందమైన అక్షరాలు. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరుగు తీశాయి. సిరి,
కొన్ని రోజుల మానసిక సంఘర్షణకు ఫలితమే ఈ ఉత్తరం. దయచేసి మనసు పెట్టి చదువు. నగ్న సత్యాలన్నీ నన్ను కార్చిచ్చులా దహించి వేస్తుంటే తట్టుకోలేక అందులోంచి కనీసం ఒక్కటైనా నీతో పంచుకోవాలనిపించింది. చెప్పకూడని సమయంలో ఈ విషయం చెప్పి నీ మనసులో స్థానం సంపాదించుకోవాలనే దురుద్దేశం నాకు లేదు. కానీ చెప్పకుండా ఉండలేని పరిస్థితి నన్ను ఆవరించింది. నేను వెళ్ళేది దాదాపు మృత్యు గహ్వారం లాంటి చోటుకి. అనుకోని సంఘటన జరిగి అక్కడే నా ప్రాణాలు విడవాల్సి వస్తే పోయే ముందు ఒకే ఒక్క నిజం నీకు చెప్పాలనిపించింది. మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నీ అల్లరి, చదువులో చురుకుదనం ఇవన్నీ చూసి నేను నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాను. ఒక్కరోజు నువ్వు కాలేజీకి రాకపోయినా ఏదో దిగులు నన్ను ఆవరించేది. రాను రాను మానసికంగా నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యాను. కానీ అందరితోనూ చనువుగా మెదిలే నువ్వు నా కళ్ళల్లో నీ పట్ల పెరిగే ప్రేమ భావాన్ని గుర్తించలేక నన్ను ఓ మిత్రుడిగానే ఎంచుకున్నావు. రోజు రోజుకి నీ మీద పెరిగే ఆకర్షణ, అభిమానం నన్ను పిచ్చివాణ్ణి చేశాయి. చెప్పాలని నీ ముందుకు వచ్చి కూడా చెప్పలేకపోయేవాణ్ణి. ఒకవేళ నా ప్రేమను నువ్వు కాదు అంటే అది తట్టుకునే మానసిక స్థైర్యం నాకు లేదు. ఎన్ని రాత్రిళ్ళు నీకు నా ప్రేమ విషయం చెప్పాలని రిహార్సల్స్ వేసుకున్నా నీ వరకు రాగానే అదంతా మాయమై మౌనంగా మారిపోయేవాడిని. చివరికి నీ స్నేహం స్నేహంగానే మిగిలిపోయింది. పరీక్షలు అయిపోగానే నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. నా ప్రేమ నాలోనే సమాధైపోయింది. తరువాత ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకు వచ్చేదానివి. ఆ తర్వాత అరకులోనే నిన్ను చూడడం, నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన నీ జీవితం అంధకారంలో మగ్గిపోవటం నేను భరించలేకపోతున్నాను. నీకోసం, నీ జీవితం బాగుపడటం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపించేది. అవకాశం వచ్చింది, వెళుతున్నాను. నేను తిరిగి రాకపోయినా నా ప్రయత్నం విజయవంతమై రవితేజకు కళ్ళు వస్తే అంతకన్నా నాకు కావలసిందేమీ లేదు. రవి, నువ్వు తిరిగి సంతోషంగా ఉండాలని నా కోరిక. ఈ ప్రయత్నంలో విఫలమైతే రవికి కళ్ళు తెప్పించలేకపోయినందుకు క్షమించగలవు. ఇంతకు మించి నీకేమీ రాయలేకపోతున్నాను. సెలవు. ఉత్తరం చదవటం పూర్తి కాగానే ఆమె మనసంతా స్తబ్దుగా మారిపోయింది. కొద్ది క్షణాలు అలాగే కూర్చుండిపోయింది. మహి మహి అనుకుంది. ఇన్నాళ్ళు అతని అభిమానం వెనక స్నేహం మాత్రమే ఉందనుకుంది కానీ అంతులేని ప్రేమ దాగి ఉందనుకోలేదు. ఆమె మనసంతా అతని మీద జాలితో నిండిపోయింది. కేవలం తనని ప్రేమించినందుకు ప్రాణాలు తెగించి తమకు సాయపడాలని చూస్తున్న అతని వ్యక్తిత్వం హిమోన్నత శిఖరంలాగా పెరిగిపోయినట్లు అనుభూతి చెందిందామె. నిద్రలో అటు నుంచి ఇటు తిరిగి పక్క తడిమిన రవితేజకు భార్య శరీరం తగలకపోవడంతో సిరి అంటూ పిలిచాడు. ఆమె ఆలోచనల నుండి బయటపడి అంటూ లేచి ఆ ఉత్తరం సూట్ కేసులో బట్టల అడుగున దాచేసింది. అదే ఆమె చేసిన తప్పు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.